ప్రైజ్ లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? మేము కూడా మీ ప్రార్థన సహకారాలతో క్షేమంగా ఆరోగ్యంగా ఆయన పనిచేయటానికి ప్రభు సహాయం చేస్తూ వస్తున్నారు. ఈరోజు మేము ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మమ్మల్ని ప్రేమించి 25 దినాలు ఉపవాస ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభు మాకు అనుకూలతను కలుగు చేశారు. ఎప్పుడయ్యా ఉపవాస కూడికలు అనంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 25వ తారీఖు వరకు ఈ కూడికలు జరుగుతూ ఉంటాయి. గమనించండి, ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 25వ తారీఖు వరకు ఈ ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతూ ఉంటాయి. వాస్తవానికి అనేక ప్రాంతాల్లో వాల్ పోస్టులు వేయటం జరిగింది. అయితే వాల్ పోస్టుల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు అని రాయటం జరిగింది. చాలామంది ఏమని అడుగుతున్నారంటే, అయ్యా పగటిపూట ప్రార్థన లేదనంటే, పగటిపూట కూడా ప్రార్థన ఉంది. అయితే ఆ ప్రార్థనలో కుటుంబ ప్రార్థనలు 10 గంటల నుంచి 1 గంట వరకు ఆ ప్రార్థన కూడికలు జరుగుతాయి. దేశాల గురించి, రాష్ట్రాల గురించి, రాజకీయ నాయకుల గురించి, అనేకుల గురించి ప్రార్థన చేయడానికి ఉదయకాలం బాగుంటుందని ఉదయకాలం మందిరంలో ప్రార్థన జరుగుతాయి. సామూహికంగా కూడుకోవటం మాత్రం సాయంత్రం పూట జరుగుతుంది. సాయంత్రం పాటలు ఉంటాయి, ప్రార్థన ఉంటుంది, వాక్య పరిచర్య ఉంటుంది. మరి ముఖ్యంగా మిషనరీస్ రిపోర్ట్లు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎలా ప్రభు కొరకు పట్టబడ్డారు, ఎలా దేవుని కొరకు వాళ్ళు సేవ చేశారు, ఎలాగో వారు ఆత్మను రక్షించారు, ప్రభు కొరకు వాళ్ళు ఎలా చనిపోయారని వాళ్ళ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని తెలియచేసి వారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి మీరందరూ పురుకొల్పాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ 25 రోజుల ఉపవాస ప్రార్థనలో అనేకుల గురించి భారంగా ప్రార్థన చేయాలని ఒక ఆశతో ఈ ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. బైబిల్లో కూడా దావీదు తన కీర్తనలో ఒక మాట అంటాడు, వారు వ్యాధితో ఉన్నప్పుడు తన గోనెపట్టు కట్టుకొని ఎవరి కొరకు ప్రార్థన చేశారన్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. దావీదు ఏ మనసుతో ఆ రోజుల్లో ప్రార్థన చేశాడో అదే మనసుని మనం ఆయుధంగా ధరించుకొని అనేకుల కొరకు ప్రార్థన చేసే మనసును మనమందరం కలిగి ఉందాం. రండి, ఈ ఉపవాస కూడికలను దేవుడు మహిమతో ప్రారంభించి వేడుకగా వీటిని ముగించాలి. మీరందరూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఈ విషయాన్ని అనేకులకు షేర్ చేసి మీరు కూడా ప్రభు పరిచర్యలో పాలు పంపులు పొందగలరని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందరికీ కూడా వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.